ఒకటవ తరగతి విద్యార్థులకు గణితం టీఎల్ఎం. ఇటు పక్కన చుక్కల కార్డులు ఉన్నాయి, ఇటు పక్కన అంకెల కార్డులు ఉన్నాయి. చుక్కల కార్డులో ఒక కార్డును తీసుకుని దాని మీద ఉన్న చుక్కలు లెక్కపెట్టి దానికి సరిపడా అంకెను అంకెల కార్డులో గుర్తించి జతపరచడం ఎలాగో చూద్దాం. 1, 2, 3, 4, 5. దీని మీద 5 చుక్కలు ఉన్నాయి. అంకెల కార్డులో 5 అంకెను గుర్తించి తీసుకువచ్చి జతపరచడం. దీని ద్వారా అంకెలు బాగా గుర్తించుకోగలుగుతారు. ఇంకోటి చూద్దాం. 1, 2, 3. దీని మీద 3 చుక్కలు ఉన్నాయి. అంకెల కార్డులో 3 అంకెను గుర్తించి తీసుకువచ్చి జతపరచడం. ఇంకో కార్డుని పరిశీలిద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. దీని మీద 9 చుక్కలు ఉన్నాయి. అంకెల కార్డులో 9ని గుర్తించి తీసుకువచ్చి జతపరచడం. దీని ద్వారా అంకెలు బాగా గుర్తుంటాయి. ఇదే విధంగా 0 నుంచి 9 వరకు గల అంకెలను బాగా గుర్తుంచుకునేలాగా ఉండడానికి ఈ టీఎల్ఎం ఉపయోగపడుతుంది. ఇదే విధంగా 10 నుంచి 20 వరకు గల సంఖ్యలను గుర్తించడం ఎలాగో చూద్దాం. ఈ చుక్కలు ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు గుర్తించుకోవడం బాగా కష్టమవుతుంది. కాబట్టి 10 చుక్కలను ఒక సమూహంగా తీసుకుని మిగిలిన చుక్కలను ఆ సమూహానికి కలిపి అంకెల కార్డులో ఉన్న అంకెతో జతపరచడం ఎలాగో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ 10 చుక్కలను ఒక సమూహముగా తీసుకుని మిగిలిన చుక్కలను లెక్కబెట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8. మిగిలిన చుక్కలు 8 ఉన్నాయి. ఈ 8 చుక్కలు ఈ సమూహానికి కలిపి, అంటే 10కి 8 కలిపితే 18. ఇది అంకెల కార్డులో 18ని గుర్తించి తీసుకువచ్చి జతపరచడం ద్వారా బాగా గుర్తుంటుంది. ఇంకోటి చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ 10 ఉన్నాయి కాబట్టి 10 అన్నది ఒక సమూహము కాబట్టి 10ని సులభంగా గుర్తిస్తారు. గుర్తించి తీసుకొచ్చి జతపరుస్తారు. ఇంకోటి చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 చుక్కలను ఒక సమూహంగా తీసుకున్నాము. మిగిలిన చుక్కలను లెక్క పెడదాం. 1, 2, 3, 4, 5, 6. మిగిలిన చుక్కలు 6 ఉన్నాయి. 10కి 6 కలిపితే 16. 16ని అంకెల కార్డులో గుర్తించి తీసుకువచ్చి జతపరుస్తారు. దీని ద్వారా సంఖ్యలు కూడా 10 నుంచి 20 వరకు సంఖ్యలు కూడా సులభంగా గుర్తించుకోగలుగుతారు. ఈ టీఎల్ఎం ద్వారా 0 నుంచి 9 వరకు గల అంకెలు, 10 నుంచి 20 వరకు గల సంఖ్యలను విద్యార్థులు సులభంగా గుర్తించుకోవడానికి ఉపయోగపడుతుంది.